ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకు బాధ్యత అప్పు చెప్తున్నాను. నేను మొయ్యాల్సిన భారం నీ మెడకు చుడుతున్నానమ్మా. ఇది రమ్యకు అర్థమై ఉండొచ్చు. కాబట్టి నీతో ఉండటానికి రమ్య సర్దుకుపోవచ్చు. అలా జరిగితే నువ్వు ఇష్టపడి తనని ఇక్కడికి రమ్మన్నందుకు నేను నా మనసుకు కష్టమైనా నీకు భారమవుతుందని తెలిసినా నీ దగ్గరికే తీసుకొచ్చాను. నాకెందుకు భారం అవుతుంది మాస్టర్ గారు? ఒక కొత్త బంధం అవుతుంది. అలా అయితే మంచిదే. కానీ ఏ సంబంధ బాంధవ్యాలైనా బలపట్టం విడిపోవటం అనేది మాట ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగే సంఘర్షణపై ఆధారపడి ఉంటుందమ్మా. అవన్నీ నేను ఓర్చుకోవాలి, నేను భరించుకోవాలి. కానీ ఏం చేయను, వయసు పైబడింది. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఏం జరగకముందే రమ్యను నీ దగ్గర ఉంచితే నీ కాస్త అలవాటవుతుందని. ఇక ఈ ఊపిరెప్పుడు అయిపోయినా నాకు నిశ్చింతే. హలో, నాతో మాట్లాడడానికి ఇదే టైము? రేపు కాల్ చేయి. అసలే టెన్షన్లో ఉన్నాను. సార్ కూర్చోండి సార్, టెన్షన్ పడకండి. ఒక పెగ్గేసుకోండి. ప్రభాకర్ వస్తా అన్నాడు కదా, వస్తాడులే. కూల్గా ఉండండి. నువ్వెన్నైనా చెప్తావు. నీదేం పోయింది? కత్తి నీది కాదు, నెత్తి నీది కాదు. తుడుచుకుపోయేది మా ఆస్తులు. కూల్గా ఎలా ఉంటాను? ఆవిడ మీ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు కదా. తీసుకుంటే అదిగో ప్రభాకర్ వచ్చేశాడు. రండి. ఏంటి ప్రభాకర్ ఎంత లేటు? అసలే నీలకంఠం గారు ఎంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ నీలకంఠం గారికేనా, మాకు లేదా? అసలే ఆ ఆఫీసరు తలతెక్కలది. నా మీద ఏ చిన్న డౌట్ వచ్చినా మెమో ఇష్యూ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తుంది. అసలే రిటైర్మెంట్ టైము. ఈ టైంలో రిమార్క్ ఉంటే పెన్షన్ కూడా రాకుండా పోతుందని నా భయం. కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉంటున్నా. అందుకే బైక్ అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చాను. మీలాంటి ఆఫీసర్లకి గిఫ్ట్స్ ఇచ్చి పెంచుకున్న పరిచయం, రాజకీయ నాయకులకి ఫ్లెక్సీ కట్టి చాటుకున్న అభిమానం ఆ రోజు వరకే ఉంటుంది. అంతేగా? మీరు కాస్త ఓపిక పట్టండి నీలకంఠం గారు. ఆఫీసులో ఏం జరుగుతుందో చెప్పడానికే కదా అతను వచ్చారు. అవును, అందుకేగా హడావుడిగా వచ్చాను. మీరేమో నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఉన్న పలంగా సర్వే చేయమని మేడం ఆర్డర్స్. సర్వేనా? దేనికి? మీ మీద కాదులేండి. ఈ సిటీలో ఉన్న లీడింగ్ ఆర్కిటెక్ట్ కంపెనీల లిస్టు రెడీ చేస్తున్నారు. అందులో 2 కంపెనీలకి సర్వే నన్నే చేయమన్నారు. అసిస్టెంట్ కమిషనర్ దేవిక గారికి మన ప్రభాకర్ గారి రెప్యుటేషన్ ఏంటో తెలుసు. మీరు నీలకంఠం గారికి లీకులు ఇస్తారని తెలుసు. అయినా మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్లో ఎలా ఇన్వాల్వ్ చేశారు? మీకంటే మా మేడమే నయం. తనకు నా మీద ఉన్న నమ్మకంలో సగం కూడా మీకు లేదు. మా మేడం ఏమన్నారో తెలుసా? ఇంతకుముందు ఎలా ఉన్నారో నాకు అనవసరం, ఇప్పటి నుంచి సిన్సియర్గా ఉంటే చాలన్నారు. అయితే అలాగే ఉండండి. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇన్వాల్వ్ చేసిన ఆర్కిటెక్ట్ సర్వేలో హానెస్ట్గా పనిచేసి మీ దేవికా మేడం గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయండి. వింటున్నారు కదా? సిన్సియర్గా డ్యూటీ చేయండి. మామూళ్ళ కోసం ఆర్కిటెక్ట్ కంపెనీ వాళ్ళకి లొంగిపోయి లీకులు ఇవ్వకండి. ఆ డబ్బేదో నేనే ఇస్తా. ఆ ఆఫీసర్కు దగ్గరై ఏమేం చేస్తున్నారో మాకొచ్చి చెప్పండి. ఆ మాత్రం మాకు తెలీదా? నమ్మకంగా ఉండాలి, అంతే కదా? ఉంటాను. నమ్మకంగా ఉంటానని చెప్పి మాతోనే ఉంటే ఎలా? తాగారుగా, బయలుదేరండి. ఉంటాను సార్.
ఇతనేంటయ్యా తలా తోక లేకుండా సర్వే అంటున్నాడు? ఇతన్ని సైట్ ట్రాక్ చేయడానికి ఆ దేవికి అలా చెప్పి పంపించలేదు కదా. అయినా ఆ సర్వేతో మనకేంటి సంబంధం? చేస్తే చేసుకొని. సంబంధం ఉంది. కంప్యూటర్కు మౌస్కు ఉన్నంత దగ్గర సంబంధం ఉంది. మౌజ్ ఆపరేట్ చేస్తే మానిటర్ కంట్రోల్ అయినట్టు మీకు ఆర్కిటెక్ట్ కంపెనీలు ఇచ్చే ప్లాన్తోనే కదా బిల్డింగ్స్ కట్టేది. వాళ్ళ దగ్గర మీరు కట్టబోయే కన్స్ట్రక్షన్ పనులనే డీటెయిల్స్, ఖర్చుల వివరాలు అన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాయి? ఆ ఆఫీసరు ఆయు పట్టు పట్టిందయ్యా. అందుకే మనం ముందుగా అలర్ట్ కావాలి. మీరు సొరచేపల వెచ్చలవిడిగా సముద్రంలో ఈదుతున్నారు. మీ ముందుకు వచ్చి వల వేయడం కుదరదు. అందుకే దూరం నుంచి వల వేస్తున్నారు. అక్కడ ఆర్కిటెక్ట్ కంపెనీలపై జరిగే దాడిలో వాళ్ళు చిక్కాలని కాదు, వాళ్ళ దగ్గరున్న మీ డీటెయిల్స్ చిక్కాలని. అంటే ఏం లేదు. మీరు కడుతున్న నర్సింగ్ హోమ్ బిల్డింగ్కు ఆర్కిటెక్ట్ ఎవరు? బోస్ అసోసియేషన్ ఆర్కిటెక్ట్ కంపెనీ. మీకు అక్కడి నుంచే ఉచ్చు బిగించబడుతుంది. మీ నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారా? అవును. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు, దానికి పేమెంట్ చేసిన డబ్బు వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఖర్చు వివరాలు, బిల్డింగ్ ప్లాన్ రెండూ దొరికితే చాలు. మిమ్మల్ని పట్టుకోవడం చాలా సులువు. కాబట్టి ముందు వెళ్ళి ఆ 2 డాక్యుమెంట్స్ వెంటనే తీసుకురండి. ఇప్పుడు అడిగితే ఎందుకంటారయ్యా? అనుమానం వస్తుంది. వస్తే రానివ్వండి. ఆ డాక్యుమెంట్స్ వెంటనే మన చేతికి రావాలి. లేకపోతే మొదటకే మోసం వస్తుంది. అడ్డంగా బుక్ అయిపోతాం. అసలే ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. మణి, మణి, ఈ కాలం పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళకి టీచింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అవును, నువ్వు తిన్నావా? లేదు. టైం 10 అయిందా? నా కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? తినేసి పడుకోవచ్చు కదా. టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను, కానీ ముందు మీరు భోంచేయండి. ఏంటి అదోలా ఉన్నావు? నీ మూడు సరిగ్గా లేదనుకుంటా. అదేం లేదు, నీరసంగా ఉంది. కాదు, ఇంకేదో ఆలోచిస్తున్నావు. అదేంటో చెప్పు. మీరు 10 గంటలకి ఫ్రీ అవుతారు. అప్పటికి నాకు నిద్రొచ్చే టైం అవుతుంది. మీరు అలసిపోయి ఉంటారు. ఇక మనకు మాట్లాడుకునే టైమే ఉండటం లేదండి. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలో. ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు. మూడ్ సరిగ్గా లేకపోతే మనం మాట్లాడే మాటలు సరిగ్గా ఉండవు. పొరపాటున ఏదైనా ఒక మాట నోరు జారితే మీ మనసు నొచ్చుకుంటుంది. మీరు బాధపడితే నేను బాధపడతాను. సరేగాని ముందు మీరు భోంచేయండి. అలాగే, కానీ మనసులో ఏముందో ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. లేకపోతే అనవసరమైన గ్యాప్ వస్తుంది. రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. చెప్పాలనుకున్నది మనసులో దాచుకుంటే ఎలా? చెప్పు, ఏమైందో. మనకు పిల్లలు లేరు. మరి ఎవరికోసం అండి ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు చెప్పండి. దాని గురించా నీ బాధంతా? అవును. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసి మార్నింగ్ 10 వరకు క్లాసులు తీసుకుంటారు. తర్వాత కాలేజ్కి వెళ్తారు. అక్కడ కూడా పాఠాలు చెప్తారు. సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ ట్యూషన్స్ చెప్తారు. రెస్ట్ లేకుండా రాత్రి 10 వరకు క్లాసులు తీసుకుంటూనే ఉంటారు. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు? మనిషి వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడి పనిచేయాలి. పని చేస్తే నిద్ర బాగా పడుతుంది, మనసుకి బాగుంటుంది.
మీకు చదువు ఉంది, తెలివుంది. మీరు పాఠాలు చెబితే మీకు టైంపాస్ అవుతుంది. మరి నా సంగతేంటి? ఎన్నిసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ పరిష్కారం లేదు కదా. మీ ఇంట్లో నిన్ను చదివించలేదు. నువ్వు చదువుకుని ఏదైనా జాబ్ చేస్తుంటే నీకు టైంపాస్ అయ్యేది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎలా? దాని గురించి కాదండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసం టైం కేటాయించాలి కదా. టైం కేటాయిస్తాను, కానీ ఇద్దరం కూర్చొని పొద్దంతా ఏం మాట్లాడుకుంటాం చెప్పు? సర్లేండి, భోంచేసి వెళ్ళి పడుకోండి. లేదు, నువ్వు చెప్పాలనుకున్నది ఇంకా చెప్పనే లేదు. మనసులో అలజడుంటే నిద్ర రాదు. ఇప్పుడేంటి, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఎందుకు సంపాదించటం అనేగా నీ ప్రశ్న? అవును కదా. వయస్సు మీద పడ్డాక మనం కన్నా పిల్లలైనా ఉండాలి, ఆస్తులైనా ఉండాలి. హెల్త్ బాగున్నప్పుడే, నా క్లాసులంటే క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. నిజమే, కానీ ఎంత కావాలో అంత సరిపోతుంది కదండి. సరే, కానీ పిల్లలుంటే ఇంత, లేకపోతే ఇంత సంపాదించాలని బార్డర్స్ ఏం లేవు కదా. సంపాదించిన ఆస్తిని నిలబెట్టుకునే తెలివితేటలుండాలి. అంటే ఇప్పుడు నేను మ్యాథ్స్ లెక్చరర్ని. సబ్జెక్ట్ బాగా ఉంది, పాఠాలు బాగా చెప్పుతాను, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. ఈ మూడు లేకపోతే డబ్బు సంపాదించగలనా? డబ్బు సంపాదించుకోవటం, దాన్ని కాపాడుకోవటం, దానికి చాలా తెలివి కావాలి. దానికి పిల్లలకి సంబంధం లేదు. ఇది నా తెలివికి సంబంధించిన సంపాదన. మీరు బాగా చదువుకున్నవారు, చాలా ఫేమస్ లెక్చరర్. మీతో వాదించి గెలవటం కష్టం. యు ఆర్ నాట్ కన్విన్స్డ్. అదేం లేదు. మరేంటి, పిల్లలు లేరు, అదే కదా నీ ప్రాబ్లం? అవునండి. మీరైతే క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే పాఠాలు చెప్పగలరా? మరింట్లో పిల్లలు లేకుండా బోసిగా ఉంటే నేను మాత్రం ఎలా ఉండగలను? ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే ఇద్దరు పిల్లలుండాలని మీకెప్పుడూ అనిపించడం లేదా? ఉండాలి, నిజమే. కానీ మనకి లేరు కదా. ఏం చేస్తాం చెప్పు? మీకేంటి, మీరు క్లాస్ రూమ్లో పిల్లలతో టైం స్పెండ్ చేసొస్తున్నారు. ఇక మీకు ఇంట్లో పిల్లలు లేరన్న లోటు ఎలా కనిపిస్తుంది? ఆ లోటు నాకు కనిపిస్తుంది. పిల్లలుండుంటే వాళ్లకి పాఠాలు చెప్తూ ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండేవాళ్ళు. పిల్లలు లేకపోవడం వల్ల మీరు నాకు దూరం అవుతున్నారేమోనని. ఏమైంది ఈరోజు సడన్ గా పిల్లల గురించి? నా బిడ్డ బతుకుంటే ఇప్పటికీ 20 ఏళ్లుండేవి. పుట్టిన కొద్ది రోజులకే చనిపోయింది. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఇంకో బిడ్డ ఉండుంటే అంత గుర్తుకు రాకపోయుండేనేమో. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడతావు? కొన్ని రోజులకే చనిపోయి ఉండొచ్చు, కానీ 9 మాసాలు మోసిన బిడ్డ, ఆ మమకారం ఎక్కడికి పోతుంది? కడుపు తీపి ఎలా మర్చిపోనిస్తుందండి? ఊరి నుంచి రమ్యని తీసుకొచ్చాను. నాకా వయసు అయిపోయింది, సుధ చనిపోయింది. అంతకంటే ముందే నా భార్య కన్నుమూసింది. ఎందుకో ఇద్దరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. నేనింకా ఎందుకు బతుకున్నానో తెలియదు. నా వల్ల కావడం లేదు ఈ పిల్లని చూసుకోవడం. అందుకని దేవిక మెడక చూడతారా? అమ్మా ప్లీజ్, కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడు. మాస్టర్ గారు, మీరేం తప్పుగా అనుకోకండి. దేవిక జీవితం ఏమైపోతుందోనన్న భయంతో అమ్మలా మాట్లాడింది. తన సంసారం గురించి అమ్మకు చాలా బెంగగా ఉంది. శాంతమ్మ మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదమ్మా. జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది. కనీసం దేవిక అయినా ఇలాంటి చిక్కులు లేకుండా సంతోషంగా ఉండాలని అలా మాట్లాడింది. కానీ ఏం చేయను, నేను
ఇంకొకరిపై ఆధారపడవలసిందే. వయసు అయిపోతుంది. అందులోనూ ఈ చిన్నపిల్ల బాధ్యత అంతా నా మీద పడింది. బాధపడకండి మాస్టరు. బాధేం లేదమ్మా, కానీ ఎప్పటి వరకు ఉంటానో తెలీదు. ఉన్నన్ని రోజులు కూతురు బిడ్డని వదులుకోలేను. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తనను చూసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆ టైంలోనే దేవిక శోధన వెతుక్కుంటూ ఊరికొచ్చింది. అప్పుడే రమ్యకు దేవికతో చనువు పెరిగింది. నన్ను వదిలిపెట్టి దేవికను పట్టుకుంది. దేవిక కూడా తన దగ్గర రమ్య ఉండడానికి ఒప్పుకుంది. అందుకే తీసుకొచ్చాను. దేవికని రమ్య అడిగింది, దేవిక ఒప్పుకుంది. ఇద్దరికీ అది కరెక్ట్ అనిపించింది. కానీ మీరన్నీ తెలిసినవారు, పెద్దవారు, కొద్దిగానైనా ఆలోచించాలి కదా. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీరొక మాట చెప్పండి, దేవికకి ఇవన్నీ వద్దని. నేను చెప్పాను కదమ్మా, మాస్టర్ గారికి అంత స్వార్థం లేదని. దేవికకి చెప్పినా అర్థం కాలేదు. సుధ వచ్చి పాపని కన్నీ చనిపోయింది. అప్పటినుంచి ఏదో ఉన్నాను అంటే ఉన్నానంతే. కానీ రోజు రోజుకి రమ్య పెరిగి పెద్దదవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు, ఆలోచించే శక్తి లేదు. అందుకే నాకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. దేవికైతే సరిగ్గా చూసుకుంటుంది అనుకున్నాను. అంతేకాని రమ్యనిక్కడ విడిచిపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలని అనుకోలేదమ్మా. మీరే దేవికకు నచ్చ చెప్పండి, రమ్యను తనతో వద్దు అని. దేవిక విషయం మీకు తెలిసిందే. తను డిపార్ట్మెంట్లోని ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా కాలం ఢిల్లీలోనే ఉందట కదమ్మా? అవును, దాదాపు 10 సంవత్సరాలు తనతో కాపురం చేసింది. ఏమైందో ఏమో, వచ్చేసింది. నేను అడిగాను ఏం జరిగిందని. నాతో ఏం చెప్పలేదు. నేను అడిగాను. నీతి, నిజాయితీ, కట్టుబాట్లు అని ఏవేవో చెప్తుంది. మీ పెంపకంలో క్రమశిక్షణ, నేను చెప్పిన క్లాసులో నీతి పాఠాలు బాగా చెవికెక్కించుకొని తన సంసారాన్ని పాడు చేసుకుంది. నా కూతురి ఇవేవి విన్నదో వినలేదో, లేకపోతే విధిరాత బాగోలేదో కానీ తను తన జీవితమే పోగొట్టుకుంది. కానీ దేవిక చాలా తెలివైన అమ్మాయి. ఊరికొచ్చినప్పుడు తను నాతో వాదించి మాటకు మాట సమాధానం చెప్పి నా నోరు మూయించింది. ఆ గడుస్తుతనంతోనే తన సంసారం పోగొట్టుకుంది. తన భర్తకేమో అక్రమ సంపాదన కావాలి, దీనికేమో నిజాయితీగా ఉండాలి. అక్కడే ఇద్దరి మధ్య గాడి తప్పింది. చూడండి, చేతికి ఉన్న అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు. అలాంటిది ఆయన కూడా తనలాగే ఉండాలనుకుంటే ఎలా? దేవిక చాలా పెద్ద ఆఫీసర్ కావచ్చు, కానీ తను ఈ సంగతి మర్చిపోయినట్టుంది. నీతి పాఠాల నుంచి జీవితాలు పుట్టుకురావు, జీవితాల నుంచే నీతి పాఠాలు నేర్చుకోవాలి. బురదలో వికసించే తామర పువ్వుల్లాగా జీవితాన్ని వికసింప చేసుకోవాలి. ఆ సంగతి తెలుసుకుని ఇద్దరూ ఒకటయ్యేలోపు జీవితమే గడిచిపోయేలా ఉంది. కానీ తను పెళ్లి చేసుకోవడం మీకు అంతగా ఇష్టం లేదనుకుంటా కదా? పెళ్లి ఇష్టం లేదు నిజమే, కానీ పెళ్లి చేసుకున్నాక భర్తతో కలిసుండడం ఇష్టం లేదని ఏ తల్లి తన నోటితో అనదు, కోరుకోదు కూడా. ఏం చేస్తాం, అంతా మా కర్మ. 30-32 ఏళ్ల వయసు. ఇది ఒంటరిగా ఉండే వయసా? తప్పో ఒప్పో పెళ్ళైతే అయింది, 10 ఏళ్లు సంసారం చేసింది. ఓర్పుతో గుట్టుగా సంసారం చేసుకుంటేనే మంచిది. పిల్లలుంటే మీరన్నట్టు సర్దుకుపోయి గుట్టుగా ఉండేవాళ్ళు.
కానీ వాళ్ళకా అవసరమే లేకుండా పోయింది. కాబట్టి తన సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత అమ్మగా నాకుంటుంది. పాఠాలు దిద్దించిన మాస్టారుగా దాని బతుకు తీర్చిదిద్దే బాధ్యత మీకు ఉంటుంది మాస్టారు గారు. కాబట్టి మీరే చెప్పాలి మాస్టారు. సరే, అయితే నేను మాట్లాడతానమ్మా. అయితే రమ్య అక్కడొద్దు. అంటే రమ్యను మీరు చూసుకోలేకపోతే ఇక్కడికి తీసుకురండి. నేనుంటాను, ధరణి ఉంటుంది, ఇద్దరం బాగా చూసుకుంటాం. కానీ దేవికా దగ్గర మాత్రం. ఎందుకు? రమ్య అక్కడుంటే దేవికా జీవితం బాగుపడదు. దేవికది అదేం మనస్తత్వం అర్థం కాదు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కూతురు అనుకుంటుంది. అలా ఎప్పుడు అనుకోవాలి? భార్యాభర్తలిద్దరూ కలిసుండి పిల్లలు లేనప్పుడు. కాని ఇప్పుడు రమ్యని తన దగ్గర ఉంచితే దూరంగా ఉన్న తన భర్తకు దగ్గరవ్వాలన్న ఆలోచన కూడా తనకి రాదు. నేను రమ్య కోరుకున్నది దగ్గర చేస్తున్నానని అనుకున్నాను. దేవిక దేనికి దూరమవుతుందోనన్న సంగతి ఆలోచించలేకపోయాను. ఇన్ని రోజులుగా దేవిక ఒంటరిగా ఉంది. కొన్ని రోజులకు మళ్లీ తోడు కోసం మనసు ఆరాటపడి తన భర్తతో కలుస్తుందని అనుకున్నాను. కాని ఈ టైంలో మీరు రమ్యను తనతో ఉంచితే తన ఒంటరితనం మర్చిపోయి బాగా కాలక్షేపం అవుతుంది. మొగుణ్ణి వదిలొచ్చిన విషయమే మర్చిపోతుంది. వర్క్ ఎంత కంప్లీట్ అయిందో అంతకు అమౌంట్ తీసుకోండి. ఇలాంటి పెద్ద మనుషుల ప్రాజెక్టు వద్దని. నోరు అదుపులో పెట్టుకో, ఇది నా ఇల్లు. నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు, ఏం చేస్తారు? ఏం చేస్తానా? గోడ పునాదుల్లో కలిపేస్తా. హలో, చెప్పండి. సిటీలో ఒక బిగ్ షాట్ గురించి చెప్తాను. నిర్భయంగా మాట్లాడొచ్చు. నీలకంఠం.